మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? దేవునితో మాట్లాడుతున్నారా? ప్రార్థిస్తూ ఉన్నారా? ప్రార్థన చేయడం అనేది అదొక మంచి అనుభవం. ప్రార్థన అనేది ఒక వరం. అన్ని 9 వరాలు ఉంటాయి, కానీ అన్ని వరాల కంటే నేనేమంటానంటే శ్రేష్టమైన వరం ఏంటిది అంటే దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడుతున్న నీ జీవితంలో అద్భుతమైన, ఆశ్చర్యమైన, మహిమ కలిగిన కార్యములు జరుగుతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కావు. ఎప్పుడైనా ప్రార్థించేవాడిదే జయము, ప్రార్థించేవాడిదే ఉన్నతమైన స్థానంలో ఉంటారు. కనుక మీరు నిత్యము ప్రార్థిస్తున్నారా అని నేను అడుగుతున్నప్పుడు మీకు కొన్నిసార్లు అనిపించవచ్చు, ఏం ప్రార్థనలే, ప్రతిరోజు చేస్తున్నాను కదా, ఇంకా నాకేం కనిపించట్లేదు అని ఒకలాంటి విసుగు ఉన్నదో, లేకపోతే ఇంకా ఉత్సాహంతో మీరు ప్రార్థిస్తున్నారో నాకు తెలియదు. ఒకరికి ఒక అనుభవం, ఇంకొకరికి ఒక అనుభవం ఉంటుంది, కానీ అందరికీ ఒక అనుభవం ఉండదు. అయితే కృంగిపోయే వారికి నేనేమని చెప్తున్నానంటే, ఖచ్చితముగా విత్తనం వేసిన వెంటనే ఎట్లా ఫలితము రాదో, అదే విధముగా నువ్వు ప్రార్థన చేసిన వెంటనే రాకపోయినా కూడా కొద్ది దినములైన తర్వాత ఆ పంటను కోసేటప్పుడు, ఆ ఫలమును నువ్వు అనుభవించేటప్పుడు నీ నోటి నిండా నవ్వు ఉండబోతున్నది. నీకు దేవుని యొక్క కృప సమృద్ధిగా ఉండబోతున్నది. దేవుని యొక్క ప్రొటెక్షన్ అండి. చూడండి, ఐగుప్తు ప్రాంతంలోనికి వెళ్ళిన తర్వాత యోసేపుకి ఏమి కనిపించలే. బానిస అనుభవంలోనే ఉన్నాడు. బానిస నుంచి ఇంకా చెరసాలలోనికి, అంటే ఇంకా కఠినమైన శ్రమలోనికి వెళ్ళినట్లుగా అనిపించింది, కానీ దేవుని కృప ఆయనకు తోడుగా హఠాత్తుగా హెచ్చింపబడ్డాడు. కనుక ధైర్యముగా ఉండమని దేవుని వాక్యంలో నుంచి నేను మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాను. అదేవిధముగా ఈరోజు మనతో మాట్లాడనున్న వాగ్దానం న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు, ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఈరోజు చూడండి, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయనను ప్రేమించేవారు. ఎవరిని ప్రేమిస్తున్నాం? చాలామంది జీవితాల్లో చాలా రకములైన ప్రేమలు ఉంటాయి, కానీ ఇక్కడ దేవుని వాక్యంలో ఏమని రాయబడినదంటే, ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. సూర్యుడు ఎలా ఉంటాడు? ఒకరోజు చిన్నగా, ఒకరోజు పెద్దగా, ఒకరోజు కొంచెం వెలుతురు, ఒకరోజు చాలా వెలుతురు, ఒకరోజు ఒక ప్రాంతంలో, ఇంకొక రోజు ఇంకొక ప్రాంతంలో ఆయన వెలుగడు. కానీ సూర్యుడు ఎప్పుడు ప్రతి ఉదయము కూడా బలముతో ఉదయిస్తూ ఉంటాడు. అంటే ఆయనను ప్రేమించే ప్రజల్ని ఆ సూర్యునితో ఎందుకు పోల్చాడు అని అంటే, అంత బలము ఒకరోజు తగ్గిపోయేది కాదండి. సృష్టి ప్రారంభము నుంచి ఇప్పటి వరకు ఎన్నో తరాలు, లక్షల తరాలు అలా గడిచిపోయాయి, కానీ సూర్యుని బలం మాత్రం తగ్గిపోలేదు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ధైర్యముగా ఉండాలని, ధైర్యము తెచ్చుకోవాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితి అయినా కూడా దేవుణ్ణి ఒకవేళ నువ్వు ప్రేమించే వ్యక్తివైతే బలముతో ఉదయించు సూర్యుని వలె నువ్వు ఉండబోతున్నావు. నీ శత్రువులు నశించబోతున్నారు. నీ శత్రువులను ఆయనే నశింపజేయబోతున్నాడు. కనుక ఈరోజు ధైర్యముగా ఉండండి. ఇంకా బలము తెచ్చుకొని ప్రార్థన చేస్తూ ఉండండి. వాగ్దానాన్ని మరల చదువుతూ ఉండండి. వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి. వాగ్దానం ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి. ఈ వాక్యమును మీ జీవితంలో ఎలా అన్వయింపు చేసుకున్నారో, అది మీకు ఎలాంటి అనుభవం ఇస్తున్నదో, ఎలాంటి బలం ఇస్తున్నదో మంచి కామెంట్ పెట్టండి. మీరు మేము కలిసి దేవుణ్ణి స్తుతిస్తుండగా ఆయన మహిమ మన మధ్యలోనికి రాబోతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ఉదయకాలం ప్రభువా, ఎంతమంది ఈ వాగ్దానమును రిసీవ్ చేసుకున్నారో, వారి జీవితంలో అన్వయింపు చేసుకున్నారో ప్రభువా, నిజముగా ప్రభువా, నిన్ను ప్రేమించే ప్రజలు అయా బలముతో ఉదయించు సూర్యుని వలె వారి విశ్వాసము, వారి ఆత్మీయ జీవితము, వారి కుటుంబ జీవితము, అయా వారి వ్యాపారాలు, వారి చిరచిర ఆస్తులు, ఇదిగో సమస్తము కూడా ఆ విధముగా బలముతో ఉండును కాక అని మేము ప్రార్థిస్తున్నాం. అన్ని విషయంలోని ప్రజలు ఆశీర్వదించబడుదురుగాక. వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించబడాలి. ప్రభువా, చదువుకుంటున్న బిడ్డలకు చక్కటి జ్ఞానము, జ్ఞాపక శక్తి, అభిషేకముతో నింపండి. ఉన్నతమైన
చదువులు చదువుకొని ప్రభా గొప్ప స్థాయిలో బిడ్డలు స్థిరపరచబడుటకు సహాయము చేయండి ప్రభా. పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదములు, మేలులు పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా అయా బలముతో ఉదయించు సూర్యుని వలె వారి జీవితంలో అద్భుతాలు జరుగునుగా కానీ మేలుతో నింపమని అయా నీకు మహిమ ఘనత చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.